బంగ్లాదేశ్ ఒకవైపున ఇంత రచ్చ జరుగుతోంది మనతో. అయితే ఇప్పటికి కూడా ఇంకా కరెంటుకి సంబంధించి అదానికి డబ్బులు చెల్లించకపోయినా ఆలస్యం అవుతున్న అదాని మాత్రం పవర్ ఇస్తున్నాడు. ఎందుకంటే పాత బిల్లులు రాబట్టుకోవాలంటే పవర్ ఇవ్వక తప్పదు. తాజాగా పవర్ ఎక్స్పోర్ట్స్ వచ్చేటప్పటికి గొడ్డా ప్లాంట్ నుంచి 38% Q4లో వెళ్ళింది. 2.25 బిలియన్ కిలోవాట్ సప్లై చేసుకొచ్చాడు లాస్ట్ 3 నెలల్లో. ఇండియాకి సంబంధించి లెక్క చూసుకుంటే బంగ్లాదేశ్ పవర్లో 15.6% అదానినే ఇస్తున్నటువంటి పరిస్థితి. 8.63 బిలియన్ కిలోవాట్లు 2025లో ఇస్తే ఇప్పుడు 15.6% అంటే పెరిగిందనమాట భారీ ఎత్తున. జనవరితో పోల్చుకుంటే అక్కడ సప్లైలు పెంచాడు. ఎందుకంటే ఇతర విదేశీ కంపెనీలు బంగ్లాదేశ్ కరెంట్ ఇవ్వడం మానేస్తున్నాయి. దాంతో అదాని వాళ్ళ మీదనే ఎక్కువ డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరోవైపు గ్యాస్ షార్టేజ్ విపరీతంగా ఉంది బంగ్లాదేశ్లో. గ్యాస్తో తయారు చేసేటటువంటి విద్యుత్తు వలన ఆ ఇంపాక్ట్ వచ్చింది. అక్కడ 42.6% గ్యాస్తో తయారు చేసే విద్యుత్ వలన చివరికి కుకింగ్ గ్యాస్కి కరువు అయినటువంటి పరిస్థితి. మరోవైపు కోల్ ఇంపోర్ట్స్ వచ్చేటప్పుడు 35% భారతదేశ ఇది అదానినే వాళ్ళకి అమ్ముతున్నాడు. అదాని పవర్ అనేటటువంటిది ఆయిల్ బేస్డ్ జనరేషన్తో నడుస్తున్నటువంటిది. అక్కడ వచ్చేటప్పటికి ఓవరాల్గా అదాని లేకపోతే కనుక బంగ్లాదేశ్ శాంతం సంకనాగిపోయే పరిస్థితుంది.